స్వామియే శరణమయ్యప్ప. నా పేరు రుద్రకోటేశ్వరరావు. అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు. నేను గడిచిన 2 రోజులు అన్నదాన మందిరం ప్రారంభోత్సవం పంబా వ్యాలీ దగ్గర అన్నదాన మందిరం దగ్గర ఉండడం జరిగింది. దేవాలయం ప్రారంభం ముందు నుంచి దేవాలయం ప్రారంభం, స్వామి తిరునాడ ప్రారంభం తర్వాత వరకు నేను ప్రత్యక్షంగా అక్కడ చూసిన కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవాలయం రేపు ప్రారంభిస్తారు అంటే 16వ తారీఖు ప్రారంభం అనగా 15వ తారీఖు నుండి అయ్యప్ప భక్తులు శబరిమల పంబ వద్దకు చేరుకున్నారు. అయితే వచ్చిన భక్తుల్లో చాలామంది సివిల్ స్వాములు ఉండడం చాలా బాధాకరం. మండల కాలం దీక్ష చేసి వచ్చిన స్వాముల కన్నా అన్నదాన మందిరానికి వచ్చిన ప్రతి వెహికల్లో 30% స్వాములు ఉంటే 70% మంది సివిల్ స్వాములు ఉంటున్నారు. వచ్చిన స్వాముల్లో కూడా 10 రోజులు మాల, 1 రోజు మాల, పంబకెళ్ళి మాల వేసుకుందాము అన్న స్వాములు కూడా ఉన్నారు. దయచేసి మన అయ్యప్ప నియమావళిలో మండల కాలం దీక్ష చేసిన తర్వాత మాత్రమే శబరిమల యాత్ర చేయాలి. అలా చేసిన రోజు 18 మెట్లు ఎక్కే అర్హత కూడా వస్తుందని మన గురుస్వాములు అందరికీ చెప్పి ఉన్నారు. మరి వాస్తవంకి వచ్చేసరికి శబరిమల బస్సు బయలుదేరుతుందంటే చిన్నపిల్లల్ని 5 రోజుల మాల, 10 రోజుల మాల ధారణ చేసి మణికంఠుల్ని మరియు టికెట్లకు ఆశపడి టూర్ ఆపరేటర్లు సివిల్ స్వాములను కూడా విపరీతంగా తీసుకొస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ఈరోజు ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు అక్కడ స్వామి దర్శనం గురించి. నిన్న నేను రిటర్న్ వస్తుంటే ఎరిమేలు దగ్గర దాదాపు 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించి ఉంది. ఆ స్వాములు ఎప్పుడు ఎరిమేలు చేరుకుంటారు, ఎప్పుడు పేటతుల్లాడతారు, ఎప్పుడు శబరిమల చేరుకుంటారు? కనుక ఒక్కసారి శబరిమల యాత్ర చేసే ప్రతి ఒక్క స్వామి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంతకుముందు కార్తీక మాసంలోని దీక్ష చేసి డిసెంబర్లోని యాత్ర చేసేవారు. కానీ ఇప్పుడు అలాగలేదు. కార్తీకం కన్నా ముందే దీక్ష చేసి కార్తీకం 16 కార్తీకం అయిపోతున్న క్షణాల్లోనే ఇరుముడి కట్టుకొని బయలుదేరుతున్నారు. కార్తీకం రాకముందు దీక్ష పూర్తి చేసుకొని 16వ తారీఖే చాలామంది యాత్ర చేస్తున్నారు. దీనివల్ల అనుకోని రద్దీ ఏర్పడుతుంది. కనుక ఇక ముందు రాబోయే రోజుల్లో శబరిమల వెళ్ళే యాత్రికులు ఖచ్చితంగా ఒక నియమావళి పెట్టుకోండి. మండల కాలం దీక్ష చేస్తే ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్ర చేయాలి. వీలైనంత వరకు సివిల్ స్వాముల్ని తీసుకెళ్ళకండి. ఎందుకంటే సివిల్గా స్వామిని చూడాలంటే ప్రతీ నెల 5 రోజులు స్వామి దేవాలయం తెరుస్తారు. కనుక అప్పుడు హ్యాపీగా వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు మాత్రం దీక్ష చేసిన స్వాములకు అవకాశం ఇవ్వండి. వీలైనంత వరకు మణికంఠులని ఈ సీజన్లో తీసుకెళ్ళడం అనేది అంత కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఏమి దొరకని పరిస్థితి. మీకు ఏమైనా అత్యవసర సహాయం కావాలంటే పంబా వ్యాలీ దగ్గర అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ అన్నదాన మందిరం ఉంది. మీదన దాదాపు ఒక 150 మంది వరకు రెస్ట్ తీసుకునే అవకాశం కల్పించాము. కిందన 3 పూట్ల అల్పాహారం, భిక్ష, మళ్ళీ రాత్రికి భిక్ష, అల్పాహారం అన్నీ ఏర్పాటు చేశాము. కనుక మా సేవలను తప్పకుండా వినియోగించుకోండి. మరొకసారి మీ అందరికీ నమస్కరించి వేడుకుంటున్నాను. మండల కాలం దీక్ష చేసిన స్వాములు శబరిమల వెళ్ళండి. సివిల్ స్వాములు వీలైనంత వరకు తీసుకెళ్ళకండి. ముందస్తు అన్ని జాగ్రత్తలు తీసుకొని శబరి యాత్ర చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప.